వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ కాకతీయ హిల్స్ లో తమ్మాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు దుర్గా ప్రసాద్ ఆహ్వానం మేరకు ఫౌండర్ అండ్ డైరెక్టర్ అబ్దుల్ భకీ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే రక్షణ లేకుండా పోతుంది. అందుకోసం ప్రతి ఒక్క ఆడపిల్లలు కరాటే నేర్చుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లకు రక్షణ ఉంటుందని అన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు ఆలోచించుకొని వారి భవిష్యత్తు కోసం కరాటేలో చేర్పించాలని అన్నారు. ఉమ్మడి కార్యదర్శి ప్రసాద్, ముఖ్య అతిథి గణేష్ కుండే, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఆహ్వానించారు. ప్రగతినగర్ నిజాంపేట్ శాఖలలో కోచ్లు దుర్గా ప్రసాద్ బ్లాక్ బెల్ట్ 4వ డాన్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోచ్ ఆశితా సురేష్, కమిటీ కటార్ రిఫారీ అపర్ణాదేవి, కరాటే పిల్లలు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Bring up this first starting with the left hand fast getting punch. The first level, starting with left hand. 1, 5, 6, 7, 8, 9, shoot! Bring up solo level punch. Yeah, so starting with left hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, shoot! Okay, ready to do that shot on the left hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, shot! Bring the one more thing on the side with the last one. ఇవాళ ప్రగతి నగర్లో తమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఒక కొత్త డోజో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అనేది ఒక 30 years నుంచి నడుస్తున్న సంస్థ. ఇందులో ఆల్మోస్ట్ ఒక 3000 మంది వరకు బ్లాక్ బెల్ట్ సాధించారు. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే బ్లాక్ బెల్ట్ సాధించి చాలామంది వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళిపోయారు. కానీ దుర్గా ప్రసాద్ దీన్ని ఒక దీక్షగా తీసుకుని ఒక డోజో స్టార్ట్ చేసి ఇంతమంది పిల్లల్ని కూడా తనతో పాటు బ్లాక్ బెల్ట్ చేయాలని, ఇదే దాన్ని ఒక వృత్తిగా తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుని దేశం నేను అడిగి ఏదైతే ఉందో అది చాలా మంచి విషయం. ఆల్రెడీ ఒక 5-6 సంవత్సరాల నుంచి తను డోజో నడిపిస్తున్నాడు, తను అన్నీ చేస్తున్నాడు. కానీ ఇవాళ తనదంటూ ఒక సొంతంగా ఒక డోజో పెట్టుకోవడం అనేది తమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి ఒక చాలా ఆనందకరమైన విషయం. సో ఇలాగే ఇంకా చాలా డోజోలు పెట్టుకుని ఇంకా మన స్టేట్లో ఆల్మోస్ట్ కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, హైదరాబాద్లో మన అన్ని చోట్ల కూడా మన తమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇంకా ఇలాగే బ్రాంచెస్ పెరిగి మేము ఇంకా పిల్లలందరికీ కూడా రీచ్ అవుట్ అవుతామని ఆశిస్తూ తమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ మా బాబు ఎక్కడికైనా జాయిన్ చేశాను. మా బాబు ప్రజెంట్ జాయిన్ చేస్తూ ఉన్నారు. సో మెనీ మెడల్స్ ఇంకా మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు, అలానే బాకీ మాస్టర్ గారి దగ్గర ఈ ట్రైనింగ్ అనేది హెవీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ రోజు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు ఎలా వస్తే అలా వస్తారండి చెమటలతో. ఆ కష్టం ఏంటో మాకు తెలుసు. ఇంకొక విషయం నేను చెప్పాలి, మా బాబు బ్లాక్ బెల్ట్తో పాటు నేను వీళ్ళతో వెళ్తూ టోర్నమెంట్స్కి నేను కూడా కరాటే నేర్చుకుంటూ అయితే రిఫరీగా సార్ ఆధ్వర్యంలో, బాకీ మాస్టర్ ఆధ్వర్యంలో, దుర్గా ప్రసాద్ సార్ ఆధ్వర్యంలో యాజ్ అ పేరెంట్ అలానే కోచ్ రిఫరీగా నేను ప్రజెంట్ ఈ కమాండో ఫ్యామిలీలో ఒక మెంబర్గా అయ్యాను. చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ఆర్ షణ్ముఖ. నేను యూకేజీ నుంచి దుర్గా సార్ దగ్గర కరాటే నేర్చుకుంటున్నాను. నేను చాలా కష్టపడ్డాను. నేను కరోనాలో ఎక్కువ క్లాసెస్ చాలా ఆపేసాను. మళ్ళీ నేను 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. 4th క్లాస్కి మళ్ళీ 6th క్లాస్ దాకా చాలా కష్టపడతాను. దాని తర్వాత నాకు బ్లాక్ బెల్ట్, దాని తర్వాత SFA, CF చాలా టోర్నమెంట్స్
అందులో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. సార్ నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు. ఐ అప్రిషియేట్. నేను ఆల్మోస్ట్ నా పేరు ప్రణీత. నేను ఆల్మోస్ట్ 5 yearsగా కరాటే నేర్చుకుంటున్నాను. నేను ఫస్ట్ హాబీలా స్టార్ట్ చేశాను, కానీ తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయడం వచ్చేసి దుర్గా సార్ వల్ల, అబ్దుల్ రహీమ్ సార్ వల్ల చేశాను. నాకు దీనివల్ల చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది, డిసిప్లిన్ పెరిగింది. ఆల్మోస్ట్ చాలా కాంపిటీషన్స్ అటెండ్ అయ్యాను. సౌత్ నుంచి వెళ్ళాను, సీఎం కప్కి వెళ్ళాను. ఇది చాలా ఇష్టం నాకు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నా. ఫ్యూచర్లో కూడా చాలా కాంపిటీషన్స్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అకాడమీకి నేను జాయిన్ అయింది నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ పార్టిసిపేట్స్ రీచ్ అవుతూ ఆల్మోస్ట్ మేము బ్లాక్ బెల్ట్ రీచ్ అయ్యాను. సో దీనికి స్టెప్ బై స్టెప్ చాలా ప్రాసెస్ ఉంటాయి. సో అందరికీ ఏంటంటే బెల్ట్స్ చేంజ్ అవుతుంది ఒకటే కనిపిస్తుంది, కానీ ఆ బ్లాక్ బెల్ట్ ఉన్న హార్డ్ వర్క్ అదంతా కూడా చేంజ్ ఒకరే ఉంటారు. అదే మా మాస్టర్ లేకపోతే నేను లేదు. మాస్టర్కి డాక్టర్ నిజామాన్ మేడం, సో అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన ఇక్కడికి యాక్చువల్గా మనకు చాలా గెస్ట్ రావాలి. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఎవరు రాలేకపోయారు. సో మహేష్ కుమార్ సార్ నాకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే సార్ ఎప్పుడూ వస్తారు, ఏ ఈవెంట్ కానీ వస్తారు. కొంచెం ఇక్కడ లేనందువల్ల సార్ రాలేకపోయారు. అండ్ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. సో కొన్ని రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి సార్ కూడా మనకి ఇక్కడ లేరు. మలేషియాలో ఉండే ట్రైనింగ్ ఉన్నందుకు రాలేకపోయారు. అంటే చాలామంది చెప్పారు కానీ కొంచెం రీజన్స్ వల్ల రాలేకపోయారు. బట్ ఈవెంట్ మొత్తం ఇలా జరగడానికి కారణం మాస్టరే. సో లైఫ్ లాంగ్ ఎప్పుడు మేము మార్చుకోండి. సో ఇక్కడికి వచ్చిన అందరికీ, పేరెంట్స్కి అందరికీ నా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రగతి నగర్లో కమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మరొక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది సెన్సాయి దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక మన బ్రాంచ్ ఓపెన్ అయిందని. టోటల్ తెలంగాణ స్టేట్లో అయితే బ్రాంచెస్ ఉన్నాయి, బట్ అందరిలో చాలా బ్యూటిఫుల్ బ్రాంచ్. చాలా కష్టపడి చాలా మంచిగా సెట్ చేసిండు. ఈ బ్రాంచ్లో మెయిన్ వచ్చేది పిల్లలకు యాక్టివిటీస్ గురించి. కరాటే నేర్చుకొని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఈరోజు నడుస్తున్న కాలంలో అమ్మాయిల మీద ఎన్నో అటాక్స్ అవుతున్నాయి. చాలా ప్రాబ్లం ఫీల్ చేస్తారు అమ్మాయిలు. అది ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కాదు. ఆ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని రేపు పొద్దున్న రాబోయే రోజులలో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండాలని, అట్లాంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్టాండర్డ్గా ఉండాలని కోరుకుంటున్నా. మరియు ఈ క్లాస్ ఓపెన్ చేసి ఈ ప్రగతి నగర్కి మంచిగా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్గా దుర్గాప్రసాద్ టీం మొత్తం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకోటి స్పెషల్లీ ఈరోజు ఇక్కడ ఈ రోజు ఓపెన్ చేయడానికి మెయిన్ కారణం దుర్గాప్రసాద్లో ఉన్న ఒక క్రేజీనెస్. కరాటేలో దుర్గాప్రసాద్ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. ఎందుకంటే ఆయన కోచ్గా నాకు తెలియదు. చిన్న స్థాయి నుంచి నా దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చిందంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేను నాకే ప్రౌడ్ ఫీల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన కళ్ళ ముంగట బ్లాక్ బెల్ట్ నేర్చుకొని వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకుంటున్నాడు. దాంతోపాటు ఎంతోమంది లైఫ్ని కూడా సెట్ చేస్తున్నాడు. అది కూడా చాలా మంచిది. ఇదే విధంగా దుర్గాప్రసాద్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ వాళ్ళ పేరెంట్స్కి, ఇక్కడ నేర్చుకుంటున్న స్టూడెంట్స్కి, కమాండో కరాటే మాస్టర్స్ అందరు బ్లాక్ బెల్ట్స్ని టీమ్ని, స్పెషల్లీ డాక్టర్ విజయభవాని మేడం అసోసియేట్ సెక్రటరీ, అదేవిధంగా నా సీనియర్ స్టూడెంట్స్ సుదర్శన్, మహేష్ అని కూడా ఇక్కడ నాకు చాలా హార్డ్ వర్కర్ ఇచ్చుకుంటున్నాడు. మహేష్కి అందరికీ పేరున నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అసోసియేషన్ ఇదే విధంగా ఒక ఫ్యామిలీ లాగా ఉండి, మేమందరము ఒక కుటుంబంలాగా ఉండి, ఒకరికొకరు సపోర్ట్గా ఉండి ఇదే విధంగా ముందు పోతామని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.